ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. తన పొలంలో రైతు ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ఒక సంవత్సరం తన పొలంలో మొక్కజొన్న పంట వేస్తాడు. ఆ పొలం మధ్యలో ఒక పక్షి గూడు కట్టుకుంటుంది. ఆ గూట్లో పక్షి తన 2 పిల్లలతో కలిసి ఉండేది. రైతు తన పొలంలో పక్షి గూడును చూసి కూడా చిన్న పిల్లలు ఉన్నాయి కదా, కాస్త పెరిగితే అవే వెళ్ళిపోతాయి అని వదిలేస్తాడు. కొద్ది రోజుల్లో పంట కోతకు వస్తుంది. చుట్టుపక్కల ఉన్న రైతులు తమ పంట కోతలు ప్రారంభిస్తారు. అప్పుడు రైతు, రేపు ఇరుగు పొరుగు వారి సహాయంతో పంట కోస్తాను అని అనడం పక్షి పిల్లలు వింటాయి. అప్పుడు పక్షి పిల్లలు, అమ్మా, పంట కోత సమయం వచ్చింది కదా, మనం ఎగిరిపోదామా అని అంటాయి. ఇంకా సమయం ఉందమ్మా, రైతు ఈ పంట కోయడానికి ఇప్పుడే సిద్ధంగా లేడు అని అంటుంది పక్షి. మరునాడు రైతు, రేపు నా స్నేహితుల సహాయంతో పంట కోస్తాను అని పొరుగువారితో అనడం పక్షులు వింటాయి. అమ్మా, ఈ రోజైనా వెళ్ళిపోదామా, రేపు రైతు పంట కోస్తానంటున్నాడు అని అంటాయి పక్షి పిల్లలు. ఇప్పుడే అవసరం లేదు, ఇంకా సమయం ఉంది అని తన పిల్లలతో అంటుంది పక్షి. మరునాడు రైతు, రేపు నా బంధువుల సహాయంతో తప్పకుండా పంట కోస్తాను అని అనుకుంటాడు. అది విన్న పక్షి పిల్లలు, ఇప్పుడైనా వెళ్ళిపోదామమ్మా అని అంటాయి. అప్పుడే కాదమ్మా, మరికొంత సమయం ఉంది, రేపు రైతు పంట కోయలేడు అని అంటుంది పక్షి. మళ్ళీ మరునాడు రైతు, రేపు పంట నేనే కోస్తాను అని అంటాడు. అది విన్న పక్షి, ఇప్పుడు మనం వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని తన పిల్లలతో సహా ఎగిరి వెళ్ళిపోతుంది. మరునాడు రైతు పంట కోయడానికి పొలానికి రాగా అతనికి తోడుగా అతడి భార్య, పిల్లలు కూడా వస్తారు. ఇన్ని రోజులు ఇరుగు పొరుగుని, బంధుమిత్రులని నమ్ముకోవడం వల్ల అతని పని జరగదు. కానీ ఇప్పుడు తన శక్తిని నమ్ముకోవడం వల్ల తన కుటుంబం సహాయంతో పని పూర్తి చేస్తాడు. అందుకే ఇతరులను నమ్మడం కన్నా మన శక్తిని నమ్ముకోవడం ఉత్తమం.